ఆరోగ్య సంజీవిని పేరుతో గ్రామానికి వైద్య సదుపాయాన్ని చేరువ చేస్తున్నారు మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారు. ఆయన గతంలో కూడా అంతకుముందు ఓడిపోయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళందరికీ కూడా ఆరోగ్యాన్ని అందించే క్రమంలో ఈ ఆరోగ్య సంజీవిని అనేటువంటి సంచార రథచక్రాలని తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి సంబంధించిన సమస్యల్ని ఉచితంగా చూస్తూ ట్యాబ్లెట్లు కూడా ఉచితంగా ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారు. అమ్మ, ఈ ఆరోగ్య సంజీవిని ద్వారా మీకు ఎంతవరకు లాభం చేకూరుతుంది? ఏంటి బాగా చూస్తున్నారు? మెడిసిన్ ఇస్తారా? ఇస్తున్నారు. ఏమైనా డబ్బులు తీసుకుంటారా? తీసుకోవట్లేదు. డబ్బులు ఏం తీసుకోవట్లేదు. ఏమైనా విసుక్కోవడం కానీ లేదు, నిదానంగా అడుగుతున్నారు. అన్ని శుభ్రంగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. లోకేష్ గారు మీకు ఎమ్మెల్యేగా, ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకుడిగా, ఆయన అంతకుముందు ఓడిపోయినా కూడా మీకు ఇవన్నీ చేశాడు. ఇప్పుడు గెలిచినా కూడా చేస్తున్నారు. ఆయనకి ఏం చెప్తారమ్మా మీరు? ధన్యవాదాలు. రైట్. ఏమా, ఎలా ఉంది? బాగా ఇస్తున్నారండి. లోకేష్ గారు ప్రతిసారి కూడా దీన్ని పంపించే డాక్టర్లు మీ దగ్గరికే వచ్చి ఇదే మనం ఊళ్ళోకి వెళ్ళి చూపించుకోవాలంటే ఎంత అవుద్దమ్మా ఖర్చు? బాగానే అవుతుంది ఖర్చు అండి. ఖర్చు బాగానే అయింది. టాబ్లెట్లు కూడా ఉచితంగా ఇస్తారమ్మా? ఇస్తాను. ఏ పెద్దమ్మా, మీ వయసు వాళ్ళందరికీ వెళ్ళి అక్కడ ఊళ్ళో చూపించుకోవాలి అంటే ఎంత అవుతుంది? బాగా చూస్తున్నారు అయ్యా. అదే వేసుకొచ్చి బొచ్చు వేసుకొచ్చి బాగా చూస్తున్నారు నా తల్లులు. టాబ్లెట్లు గానీ ఉచితంగానే ఇస్తున్నారా? ఉచితంగా. డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు? బాగానే డాక్టర్ బాబే చూస్తాడు అయ్యా. దీనంతటికి కూడా లోకేష్ గారే ఆయన సొంత నిధులతో, ఆయన సొంత ఖర్చు పెట్టుకొని బాగా చూస్తున్నాడు అయ్యా. బాగానే గెలిచిన తర్వాత ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. రోడ్లో ఎన్ని బాగున్నాయి? బాగానే ఉంది. వస్తాయి. మీరు చెప్పండి, ఎట్లుంది అంటే లోకేష్ గారు గెలిచిన తర్వాత ఈ సంచార ఆరోగ్య కేంద్రాలు పెట్టడం కానీ ఎట్లుంది సార్? బాగానే చూస్తున్నారా? ఏది కావాలంటే అది చూస్తున్నారా? టాబ్లెట్లు అన్ని ఇస్తున్నారా? ఇస్తున్నారు. డాక్టర్ గారు ఎలా చూస్తారు ఇక్కడ? డాక్టర్ గారు బాగా చూస్తారు. ఏమో మీరు చెప్పండి. బాగానే చూస్తానండి. ఆయనకి 2 చేతులు ఎత్తి నమస్కారం చేయాలా. లోకల్ బాబు బాగా చూస్తున్నారు, బాగా చేస్తున్నారు. మాకు బాగానే ఉన్నాం మేము. గతంలో కూడా మనకి ఎంతో మంది ఎమ్మెల్యేలు గానీ నాయకులు గానీ ఉన్నారమ్మా. వాళ్ళందరూ కూడా ఇట్లా ఎప్పుడైనా ఎవరైనా చేసిన దాఖలా చేయలేదు. ఈసారి లోకల్ బాబే బాగా చూస్తున్నారు, బాగా చేస్తున్నారు. మీ ఎమ్మెల్యేగా ఆయన గెలిచిన తర్వాత మంత్రిగా కూడా ఉన్నాడు. ఆయన పనితీరు ఎలా ఉందమ్మా? ఈ మంత్రి గారే బాగా చూస్తున్నారు. ఇప్పుడు ప్రతి చోట అంటే వైద్యం నారాయణో హరి అన్న చందంగా, అంటే వైద్యం ప్రతి ఒక్కరికి అందాలి, ప్రతి పేదవాడికి కూడా వాళ్ళు సమస్యలతో ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఈ రోజున ప్రతి గ్రామానికి ఈ సంజీవిని ఆరోగ్య రథాలు పంపించడం కానివ్వండి, లేకపోతే డాక్టర్లు, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా వాళ్ళు వచ్చే ప్రతి పేషెంట్ని పలకరించి వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి అనేది అడగడం కానివ్వండి. సార్, ఎలా ఉంది సార్ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? ఫీడ్బ్యాక్ అయితే ప్రెజెంట్ బాగానే ఉంటుందండి. ప్రతి వాళ్ళు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు చూపించుకుంటారు. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పుకుంటారు. బాగానే ఉంటుంది మొత్తం. సీజన్ కూడా మారింది కాబట్టి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వర్షాలు పడే పరిస్థితి, దోమలు, ఇవన్నీ ఇబ్బందుల నేపథ్యంలో కొంత జ్వరాలు కానివ్వండి, లేకపోతే ఇలాంటి పెద్దవాళ్ళందరికీ కూడా జ్వరాలు, దగ్గు, జలుబులు ఈ సీజన్లో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఈ సీజన్కి తగ్గట్టు మనం ఏమైనా అవసరం అయితే దానికి తగ్గట్టు పరీక్షలు చేయించుకొని దాన్ని బట్టి వాడుతూ ఉంటాం. మెడిసిన్ రాస్తాం, వాళ్ళు వాడతారు. దాన్ని బట్టి ఫర్దర్గా ఎక్కడికి రావాలి, ఏంది, ఏం చేయాలి అనేది కూడా మనం చెప్తాం. ఎక్కువగా మీకు ఇక్కడ కేసులు ఏమొస్తాయి? మనకి మెయిన్గా వచ్చేపాటికి ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా ఫీవర్స్ లైట్గా ఒక్కొక్కరికి వస్తున్నాయి. మేజర్గా మనకు వచ్చేపాటికి డయాబెటీస్ పేషెంట్స్, హైపర్టెన్సివ్ పేషెంట్స్, లైక్ థైరాయిడ్, బీపీ, ఇవన్నీ వీళ్ళు వస్తూ ఉంటారు. ఎక్కువ డయాబెటిక్ అనే వాటికి సార్ ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. ట్యాబ్లెట్లు కానీ లేకపోతే వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ ఎక్కువగానే ఉంటుంది. వీళ్ళందరూ పట్టణాలకు లేకపోతే ఒక వేరే ఊర్లకు వెళ్ళి చూపించుకోవాలంటే చాలా ఖర్చు అయ్యే పరిస్థితి. అవును. ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైనా ఛార్జ్ చేయడం లాంటిది ఏమన్నా? ఇక్కడ ఏం ఛార్జ్ ఏమి ఉండదు. దానికి తగ్గట్టు మేము టెస్ట్ చేయించుకొని వాళ్ళకి ఆ మెడిసిన్, ఆ పవర్ తగ్గట్టు మేము ఇచ్చుకుంటూ వస్తాం. అంతే. ఎట్లా చూస్తున్నారు? ఏంటి బాగానే చూస్తున్నారు. ఏమా టాబ్లెట్లు అవి ఇస్తున్నారా? బాగానే. డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారా? లేదండి. ఎవరైనా ఇవ్వట్లా. లోకేష్ గారు బాగానే బాగానే చేస్తున్నారండి. ఏం చెప్తావు బామ్మ? ఎట్లుంది పరిస్థితి? లోకేష్ గారు బాగానే చేస్తున్నారా? మంచి పనితీరు బాగానే చేస్తాడు. మీ అందరికి ఉచితంగానే చూస్తున్నారా? ఉచితంగానే. టాబ్లెట్లు అవన్నీ కూడా అన్ని ఉచితంగానే. ఏమా ఉచితంగా చూస్తున్నారు. ఇదే మీరు బయటకు వెళ్ళి హాస్పిటల్ చూపించుకోవాలంటే ఎంత ఖర్చు అవుద్దమ్మా? అవుతాయి, 5-6 వేలు అవుతాయి. బాగా చూస్తున్నాడు. నెల వచ్చేస్తున్నారు అయ్యా. పింఛన్ కూడా ఇస్తున్నారు ఇంటికి వాళ్ళకి వచ్చి. వికలాంగుల పెన్షన్ అయితే 3,000 6,000 ఇస్తున్నారు అయ్యా. ఇస్తున్నారు అయ్యా. వస్తున్నాయి అయ్యా.
అతనే ఏమ్మా? ఆ? ఆయన శుభాకాంక్షలు. ఏ బామ్మగారు ఎట్లుంది చూస్తున్నారా? మెడిసిన్ అయ్యేది ఇస్తున్నారా? బాగానే మందులు అవన్నీ ఇస్తున్నారా? ఇప్పుడే చూపించుకొని తీసుకున్నాం మందులు బాగానే ఉంది ఉచితంగానే ఇస్తున్నారు, డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారా? ఉచితంగానే ఇస్తున్నారు ఇది ఈ మొత్తం మీద ఎక్విప్మెంట్ కూడా లోపల ప్రతిదీ కూడా మెడిసిన్ తో సహా అట్లాగే పరీక్షలు ఏదైనా అత్యవసర పరీక్షలు ఉంటే పరీక్షలు చేస్తూ వాళ్ళందరికీ మెడిసిన్ ఇస్తూ వైద్యం ఉచితంగా అందించాలనే సంకల్పంతో గ్రామాన ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం అందాలనే సంకల్పంతో ఈ రోజున ఈ సంజీవిని ఆరోగ్య రథాలు ఇప్పుడు కాదు, ఆయన ఓడిపోయిన క్షణం నుంచి కూడా, అంటే ప్రజలకి, మంగళగిరి ప్రజలకి నేను అందుబాటులో ఉండాలి, మంగళగిరిలో నాదంటూ ఒక ముద్ర ఉండాలి, మన లోకేష్ మన మంగళగిరి అనే నానుడిని నిజం చేస్తూ ఆయన చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాల పట్ల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజున గెలిచి ఆయన మంత్రిగా కూడా తనదైన మార్క్ వేసుకుంటూ ఒకవైపు ఎడ్యుకేషన్ మినిస్టర్గా, మరోవైపు ఐటీ శాఖ మంత్రిగా కూడా ఆయన రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు కానీ లేకపోతే ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత అనేది కల్పించాలనే సంకల్పంతో ఈ రోజున 16,000 పైచీలకు మెగా డిఎస్సి పోస్టులు నిర్వహించడం కానీ, అలాగే ప్రతిదీ కూడా ఈ రోజున వైద్య ఆరోగ్యం ప్రతి ఒక్కరికి అందాలని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా లోకేష్ గారు ప్రజలకి అత్యంత చేరువుగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు. Please subscribe to Leo News for more videos.